నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విభజింపబడిన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలి అనేటటువంటి దాని మీద చాలా పెద్ద మీమాంస జరిగింది. కమిటీ వేశారు. సో సరే, అది దేనికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి దాని మీద చాలా చర్చలు జరిగాయి. సరే, ఫైనల్గా ఇప్పుడు అమరావతి అని అనుకున్నారు. ఈవెన్ జగన్ గారి దానిలో కూడాను మరి వైజాగ్ని క్యాపిటల్ కింద చేద్దాం అనుకున్నారు. 3 క్యాపిటల్స్ అనుకున్నారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఒక రాజధాని కింద ప్రకటించి చాలా ఫండ్స్ అలొకేషన్స్ అవన్నీ చేసుకుని వాయువేగంతోనే అనుకోవచ్చు చకటకటకటక వెళ్తున్నారు. వచ్చే నెలలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వచ్చి మరి దాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అయితే ఈ టైంలో వచ్చిన దాంట్లో దీంతో ఆల్రెడీ అంటే ఇప్పటికే రైతులు వాళ్ళు చాలామంది సాక్రిఫైస్ చేసి ఆ ఏరియానంతా సస్యశ్యామలమైనటువంటి ఆ భూమిని ఒక రాజధాని గురించి అని చెప్పేసి ఇచ్చుకుంటూ వచ్చారు. కొంత డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, మళ్ళీ ఈ అమరావతిని డెవలప్ చేయడం గురించి మళ్ళీ దీనికి చుట్టుపక్కల ఉండేటువంటి ఒక 50,000 ఎకరాల దాకా కూడాను దీని పరిధిలోకి తీసుకొద్దామని చెప్పేసేటువంటి ఒక ఆలోచన ఒకటి కొత్తగా బయలుదేరింది. ఇది ఎంతవరకు సబబు ఉన్నదాపు? ఏదైనా ఒకటి మామూలుగా చూస్తే హైదరాబాద్ పరిస్థితి వేరు, వైజాగ్ పరిస్థితి వేరు, బొంబాయి, ఢిల్లీ ఇదంతాను. బట్ అక్కడ ఒక క్యాపిటల్ దగ్గర ఉండడానికి అంత ల్యాండ్ అవసరమా? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి లేదు, మిగిలినవన్నీ పెద్ద పెద్దవి కూడా వస్తాయని అనుకుంటే కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాల్సింది ఇది చాలా ఉంది. సో అట్లాంటప్పుడు మరి అమరావతికి ఇంకా అడిషనల్గా ల్యాండ్ అవసరం ఉంటుందా? మరి దానివలన ఎవరు నష్టపోతారు? రైతులు నష్టపోతారా? భూ యజమానులు నష్టపోతారా? ఏ విధంగా చేస్తారు అనే దాని మీద అంటే భిన్నాభిప్రాయాలు ఇంకా మనకి అది కాలేదు. బట్ ఒక ఇష్యూ రైజ్ అయింది కాబట్టి దాని మీద ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది. ఫస్ట్ దీని మీద ఆఫ్ కోర్స్ నేను చాలా రాయటం మాట్లాడటం జరిగింది. నా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. అదే స్టాండ్తో నేను ఇంకా కట్టుబడి ఉన్నాను. ఆ గవర్నమెంట్లు మారచ్చు, ఇది మారచ్చు, కానీ బట్ బ్రాడ్లీ ఆ స్టాండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫస్ట్ థింగ్, ఇది రాజధాని సమస్య కాదు. ఈయన చేస్తున్న ఈ భూసేకరణ ఇదంతా మహానగర సమస్య. సో రెండింటిని విడదీద్దాం. రాజధాని సింపుల్, రాజధాని చాలా చాలా సింపుల్. రాజధానికి నీకు ఏమీ అవసరం లేదు. రాజధానికి నీకు అలా కావాల్సింది ఒక సెక్రటేరియటు, హైకోర్టు, ఒక లెజిస్లేచరు. ఈ మూడింటికి ఒక 10 ఎకరాలు 20 ఎకరాల్లో పెట్టి మిగిలినదంతా జోనింగ్ చేసేసి ప్రజలకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ జోన్లో ఆ కండిషన్స్కు అనుగుణంగా సేల్ చేసుకునే అవకాశం ఇచ్చి దాన్ని ఒక ప్లాంట్గా డెవలప్ చేయొచ్చు. దట్స్ నో ప్రాబ్లం. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం నెత్తి మీద తీసుకోకుండా కూడా ప్లాంట్గా డెవలప్ చేయొచ్చు. సో అది ఈజియర్ మోడల్. ఆ ఈజియర్ మోడల్ను వదిలేసి కాంప్లికేటెడ్ మోడల్ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇది సక్సెస్ఫుల్ కాకపోవచ్చు ఫర్ 2-3 రీజన్స్. మొట్టమొదటిది, దీనికి బ్రాడర్ ఓనర్షిప్ ఉందా? ఏదైనా పొలిటికల్ సక్సెస్ కావాలి అంటే పొలిటికల్గా బ్రాడర్ ఓనర్షిప్ ఉండాలి. దీనికి బ్రాడర్ ఓనర్షిప్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి కమిట్ అయ్యలేడు. ఆయన ఇన్ఫ్యాక్ట్ నా పుస్తకం విడుదలైన రోజున మాట్లాడింది కూడా ఇంత అవసరం లేదు, 120-140 ఎకరాల్లో సరిపోతుంది, చేస్తే సరిపోతుంది, ఇది మెగా పెట్టుకున్నారు, ఇది అయ్యేది కాదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మాట్లాడకపోవచ్చు, బట్ పర్సనల్గా ఈ ఎజెండాకు పవన్ కళ్యాణ్ గారు కమిటెడ్ కాదు, మోడీ గారు కూడా కమిటెడ్ కాదు. ఈరోజు రావచ్చు, ఎందుకంటే ట్రాన్సాక్షనల్ డీల్స్ చాలా జరుగుతూ ఉంటాయి. నువ్వు వాక్ బిల్ని సపోర్ట్ చేస్తే నేను ఇది చేస్తాను, ఇవన్నీ ట్రాన్సాక్షనల్ డీల్స్. బట్ లాంగ్ రన్లో ఈ ఐడియాకు కట్టుబడి ఉన్నా అంటే లేదు.
ఆయన కూడా ఇదే ఐడియా మీద ఉన్నాడు. ఇక సరే జగన్మోహన్ రెడ్డిని చూస్తే టోటలీ ఆపోజిట్లో ఉన్నాడు. ఇది ఒక్క ఈయన తప్పితే ఇంకెవరు కట్టుబడి ఉండని ఎజెండా. కాబట్టి దీనికి ఏ రోజైనా ప్రమాదం ఉంటుంది. ఇది చాలా చాలా లాంగ్ డ్రాన్ అవుట్ లెంగ్తీ క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇనిషియేటివ్. సో ఇది సరిగ్గా పోవాలి అంటే అట్లీస్ట్ ఒక లెవెల్కు పోవాలన్నా అది కూడా సక్సెస్ అవుతుందని నేను అన్ను. అందరి నుంచి ఏకాభిప్రాయం ఉండాలి, అది పూర్తిగా దీనికి లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రాంతీయంగానైనా దీనికి మద్దతు ఉందా? లేదు. రాయలసీమ వాడు దీన్ని ఓనప్ చేసుకోవటం లేదు, ఉత్తరాంధ్ర వాడు ఓనప్ చేసుకోవటం లేదు, ఈవెన్ కోస్తల్లో కూడా మిగిలిన ప్రాంతాల వాళ్ళు ఓనప్ చేసుకోవటం లేదు. ఇంతమంది ఓనప్ చేసుకునే దాన్ని లాంగ్ టర్మ్లో ఎట్లా సస్టైన్ చేస్తామనేది పెద్ద ప్రాబ్లం. ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్. ఇంకా వీటిని మించిన ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఎందుకు ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారంటే విజయవాడ గుంటూరు కలపాలి, కలిపి ఒక మెగా సిటీ చేయాలి. అదే గనక ఒరిజినల్ ఐడియా అయి ఉంటే ఇంకా సింపుల్గా దాన్ని అచీవ్ చేసి ఉండొచ్చు. సరిగ్గా విజయవాడ గుంటూరు రహదారి పక్కనే స్పెషల్ పోలీస్ ఫోర్సు ల్యాండ్ మంగళగిరి దగ్గర బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది, 30-40 ఎకరాలు. అక్కడనే కనుక క్యాపిటల్ సెటప్ చేసుకొని ఉంటే నెమ్మదిగా ఫాస్ట్గా ఏరియా అంతా డెవలప్ అయి ఉండేవి, రెండు కలిసి ఉండేవి. ఇంత నువ్వు ఎక్స్పెండ్ చేస్తూ ఇంత మెగా ఆలోచన పెట్టుకొని అన్సస్టైనబుల్ అన్రీజనబుల్గా పోవాల్సినటువంటి అవసరం వచ్చి ఉండేది కదా. అది ఇంకో పాయింట్. వీటన్నిటినీ మించిన పాయింట్, నువ్వు వాల్యూ క్రియేట్ చేయాలి. ఇంతమంది దగ్గర భూములు తీసుకొని ప్లాట్లు చేస్తున్నావు అంటే ప్లాట్లు ఇచ్చిన తర్వాత అవి అమ్ముకుంటే వాటికి వాల్యూ రావాలి కదా. వాటికి వాల్యూ రావాలంటే ఎంత లెవెల్లో యాక్టివిటీ అక్కడ రావాలి, అంత లెవెల్లో యాక్టివిటీ వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించుకోవాలి కదా. అది కూడా లేదు. కాబట్టి ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా కానీ అక్కడ ఉండేటటువంటి రైతుల నుంచి రియాక్షన్ వస్తుంది. అండ్ దీని కాస్ట్ ఎంత? ఇప్పుడు సేకరించిన 30,000కే సంవత్సరం కౌలు పే చేసేది అంటే ఏమి పని లేకుండా అది పెట్టినందుకు 200 కోట్లు. అంటే ఆల్రెడీ 10 ఏళ్లలో 2,000 కోట్లు జస్ట్ దాన్ని ఫాలోగా పెట్టినందుకు ఇచ్చినట్టు. ఎన్నాళ్ళని ఇస్తారు ఇది? అది ఆగిపోయినప్పుడు నీకు ప్లాట్కు రేట్ రానప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంది? ఇదొక ఫండమెంటల్ ఇష్యూ. దాని గురించి ఇది కాకుండా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటే ఇది డబుల్ త్రిబుల్ అవుతుంది. సో ఈ ఇయర్లీ పేమెంట్ 500 కోట్లకు పోతుంది. అన్సస్టైనబుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కదా ప్రభుత్వానికి, వితౌట్ ఎనీ పర్పస్. అది ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఉన్నట్టే అదే 5,000 కోట్లు అయిపోయాయి. సో ఏ రకంగా చూసినా ఈ మెగా సిటీ అనేటటువంటి కాన్సెప్ట్ సరైనది కాదు. ఇది రాజధానితో సంబంధం లేదు. రాజధాని కూడా కరెక్ట్ కాదు ఫర్ 2 రీజన్స్. ఒకటి, రీజనల్ డిఫరెన్సెస్ సబ్స్టాన్షియల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సెన్సస్ బిల్డప్ చేయకుండా ఏ రాజధాని ఏర్పాటు చేసినా అది సస్టైనబుల్ కాదు. అట్లీస్ట్ దీంతో కొంత రాయలసీమకు హైకోర్టు అయినా ఇచ్చి ఉండాల్సిందే. బికాస్ అంతకుముందు 1953లో పెట్టినప్పుడు అక్కడ రాజధాని పెడితే ఇక్కడ హైకోర్టు ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను అది కూడా ఇవ్వనంటే చాలా తప్పు కదా. సో ఇది చాలా కాంప్లికేషన్స్లో పోతుంది. మోడీ గారు రావచ్చు, నేను అన్నాను కదా, ఈ ట్రాన్సాక్షనల్ డీల్స్ చాలా ఉంటాయి వాటి వలన. కానీ లాంగ్ రన్లో చాలామంది పొలిటికల్గా ఓనప్ చేసుకుంది ఇటువంటి మెగా ప్రాజెక్టు సస్టైన్ కావటం అనేటటువంటిది చాలా చాలా కష్టం. ఇది నా అభిప్రాయం దీని మీద. మంచి మాట చెప్పారండి. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం.